నమస్తే, నేను లక్ష్మి. వైసీపీ అధినేత జగన్ తీరు సొంత పార్టీ శ్రేణులకు కూడా అంతు చిక్కడం లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నారు? పట్టుమని 10 రోజులు కూడా తాడేపల్లిలో ఎందుకు ఉండడం లేదు? మాట్లాడితే బెంగళూరుకు ఎందుకు వెళ్తున్నారన్నది సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. జగన్ బెంగళూరులో ఉండడానికి కారణం అదేనా? తరచూ ఆయన బెంగళూరుకు ఎందుకు వెళ్తున్నారన్నది సొంత పార్టీ నేతల్లోనే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పట్టుమని 10 రోజులు కూడా ఇక్కడ తాడేపల్లిలో నేతలకు కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉండడం లేదు. ఏదైనా జగన్ తో మాట్లాడాలనుకున్నా, ఆయన అపాయింట్మెంట్ కావాలనుకున్నా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జగన్ తీరుతో విసిగిపోయిన నేతలు కొందరు పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అసలు తమకు అందుబాటులో ఉండడం లేదని, తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది ముఖ్య నేతలు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఏపీలో ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపు 2 నెలలవుతోంది. ఈ 60 రోజుల్లో దాదాపు 4-5 సార్లు ఆయన బెంగళూరు పర్యటనకు వెళ్ళొచ్చారు. అయితే అసలు బెంగళూరు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా సొంత పార్టీ నేతలకు కూడా చెప్పడం లేదు. అసలు ఆయన ఏ పని మీద వెళ్తున్నారో కూడా పార్టీ శ్రేణులకు అంతుబట్టడం లేదు. ఇప్పుడిదే ఉత్కంఠగా మారింది. ఇప్పుడిదే పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తరచూ ఆయన బెంగళూరు టూర్ కు ఎందుకు వెళ్తున్నారు? అసలు తాడేపల్లిలో ఉండకుండా బెంగళూరుకు వెళ్లడంలోని ఆంతర్యం ఏంటి? ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు? అక్కడ ఏం చేస్తున్నారు? అంటే కేవలం ఏదైనా పొలిటికల్ ఎజెండాతోనే వెళ్తున్నారా, లేదంటే ఏదైనా సొంత కారణం ఉందా? అక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు? ఎందుకంటే ఇటీవల బెంగళూరుకు వెళ్లిన సమయంలో ఆయన డీకే శివకుమార్ తో చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. పార్టీ విలీనానికి సంబంధించిన చర్చలు డీకే శివకుమార్ తో చర్చించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, తాము అసలు కలవలేదని, తమ మధ్య ఎలాంటి విలీనానికి సంబంధించిన చర్చలు తమ మధ్య జరగలేదని కొట్టిపారేశారు డీకే శివకుమార్. అయితే అసలు ఈ నేపథ్యంలో తరచూ బెంగళూరుకు ఎందుకు వెళ్తున్నారు? బెంగళూరు టూర్ సీక్రెట్స్ ఏంటి? ఎందుకంటే ఆయన అక్కడ కుటుంబ సభ్యులతో కలుస్తున్నారా, లేదంటే ఇంకెవరినైనా కలుస్తున్నారా? అక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు అన్నది సొంత పార్టీ నేతల్లోనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎందుకంటే అంత సీక్రెట్స్ గా వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంత రహస్యం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? కష్టకాలంలో పార్టీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా, వీళ్లకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, తాడేపల్లిలో అందుబాటులో ఉండకుండా ఎప్పుడు బెంగళూరులో క్యాంపు వేయడానికి కారణం ఏంటి అన్నది తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పులివెందులకు వెళ్లిన ఆయన అటు నుంచి బెంగళూరుకు వెళ్లారు. ఆ తర్వాత తాడేపల్లికి వచ్చిన ఆయన స్పీకర్ ఎన్నిక సమయంలోనూ అసెంబ్లీకి హాజరవ్వలేదు. ఎందుకంటే స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు తమపై దురుసు వ్యాఖ్యలు చేశారని, ఆ కోపంతోనే ఆయన బెంగళూరుకు వెళ్లారని అనుకున్నారు. అయితే అదే స్పీకర్ కు తమకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాడేపల్లిలో ఉండకుండా తరచూ బెంగళూరుకు వెళ్తుండడం, అక్కడే భార్య భారతితో కలిసి అక్కడే నివాసం ఉండడం తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. అసలు అక్కడ ఏం చేస్తున్నారు? ఎవరెవరిని కలుస్తున్నారు? ఏ విధంగా చర్చలు జరుపుతున్నారు? పార్టీ భవిష్యత్ ఏంటి? అసలు పార్టీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? పార్టీని ఏం చేయాలన్న దానిపై ఎవరెవరినో కలుస్తున్నారు, ఎవరెవరితో ఎలాంటి చర్చలు జరుపుతున్నారు అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన ఇటు తాడేపల్లి నివాసంలో కాకుండా, అటు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కాకుండా తరచూ బెంగళూరు వెళ్లడం వెనుక 2 ప్రధాన కారణాలను చెబుతున్నారు. అవేంటంటే, ఒకటి తన సోదరి షర్మిల. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలోనే హైదరాబాద్ లోటస్ పాండ్ లో భారీ బిల్డింగ్ ను నిర్మించారు. ఆ ఆస్తుల పంపకంలోనే ఇటు అన్నా చెల్లెల మధ్య విభేదాలు వచ్చాయని, ఆ ఆస్తి పంపకాల విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, అందుకే ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే 2014-2019 మధ్య ఎక్కువగా ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే నివాసం ఉండేవారు. ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్నా హైదరాబాద్ నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరై మళ్లీ తిరిగి హైదరాబాద్ కే వచ్చేవారు. అలాంటి జగన్ ఇప్పుడు మాత్రం ఇటు హైదరాబాద్
లోటస్ పాండ్లోని నివాసంలో ఉండకుండా తరచూ బెంగళూరు యలహంకలోని ప్యాలెస్ లోనే ఉంటున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందుకు కారణం సోదరి షర్మిలతో లోటస్ పాండ్ పంపకాల విషయంలోనే తగాదాలు జరుగుతున్నాయని, ఆటి గొడవల నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ లోటస్ పాండ్ లో షర్మిలతో కలిసి ఉండడం ఇష్టం లేకనే ఆయన బెంగళూరులో ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఆస్తుల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అంతకుముందు బెంగళూరులో ఉంటున్న షర్మిల ఇటు హైదరాబాద్ కు మకాం మార్చి హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఒకవైపు ఆమె నివాసం ఉంటున్నారు. వారి తల్లి విజయమ్మ కూడా షర్మిలతో కలిసి హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిలతో కలిసి అక్కడే ఉండడం ఇష్టం లేకనే అటు ఆయన బెంగళూరులో ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల షర్మిల అన్నను తీవ్రంగా విభేదించి ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే ఆమెతో కలిసి ఉండడం ఇష్టం లేకనే అటు బెంగళూరులో ఉంటున్నారు. అయితే ఇటు తాడేపల్లిలో నివాసం ఉండాలంటే సెక్యూరిటీ సమస్య అని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన పార్టీ ఘోరంగా విఫలమవడంతో ఆయన భద్రతను తగ్గించారు. అయితే ఆయన సొంతంగా భద్రతను ఏర్పాటు చేసుకున్నా గానీ తనకు ప్రాణ రక్షణ లేదని, తనకు ప్రాణాలకు హాని ఉందని ఇటీవల కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలో ఉంటే తన ప్రాణాలకు రక్షణ లేదన్న కారణంతోనే ఇటు బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో భార్య భారతితో కలిసి అక్కడే ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు లోటస్ పాండ్ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో, జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.